మూడోది ఏంటంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రాణం తీస్తున్నప్పుడు ప్రవక్త వారికి చాలా బాధ కలిగింది. అప్పుడు ప్రవక్త వారు అన్నారు, ఏమని? ఓ మల్కల్ మౌత్, ఓ ప్రాణం తీసే దూత, ఓ ఇజ్రాయిల్, ప్రాణం పోతున్నప్పుడు నాకే ఇంత బాధ కలుగుతుందా, నా అనుచర సమాజానికి కూడా బాధ కలుగుతుందా అంటే అక్కడ ఆ దైవదూత, ఓ దైవ ప్రవక్త, మీకు మాత్రమే నేను సులభంగా తీస్తున్నాను, మీ ఉమ్మతికి చాలా బాధ కలుగుతుంది అంటే అప్పుడు ప్రవక్త వారు అన్నారు, ఆ నా అనుచర సమాజం అందరి యొక్క ప్రాణాలు తీస్తే బాధ ఎంతైతే వస్తుందో అంత నా నుంచి తీసేసుకోయా అని చెప్పి ప్రవక్త వారు అన్నారు. ఆ మాట ప్రవక్త వారు అన్న కారణంగా ఆ బాధ అంతా కూడా ప్రవక్త వారి నుంచి తీసుకోవడానికి ఆ యొక్క ప్రాణం తీసే దూత సిద్ధపడ్డారు. కానీ అలా జరగదని చెప్పేసి అన్నారని చెప్పి ఈ మాటలన్నీ చెప్తారు కొందరు, కానీ ఆధారాలు లేవు. ఆధారాలు లేని మాటలు మనం ఎందుకు చెప్పుకోవడం, మనం ఎందుకు మాట్లాడటం? తఫ్సీర్ పుస్తకం చదవాలంటే జీవితం అయిపోతుంది. ఇక్కడ ఒక ఖురాన్ తఫ్సీర్ చదివితేనే అంత ఖురాన్ తఫ్సీర్ ఉంది కదా, తెలుగులో అవి చెప్పొచ్చు కదా. కొన్ని లక్షల హదీసులు తెలుగులో ఉన్నాయండి ఇప్పుడు అల్లాదే వల్ల. మనమేమి ఒక 20-30 ఏళ్ళు బ్యాక్ లేం కదా. 2001 సంవత్సరంలో 2002 సంవత్సరం అంటే కొన్నే వచ్చాయి, బాగా తక్కువ. లేదండి 1990లో ఉన్నామంటే ఇంకా తక్కువ. ఇప్పుడు అలా లేదు కదా. తెలుగులో తర్జుమా వచ్చేసినాయి అల్లాదే వల్ల, తఫ్సీర్లు వచ్చేసినాయి అల్లాదే వల్ల. అవి తెలుసుకోకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి ప్రాణం తీసే దూత వచ్చారు. ప్రాణం తీస్తూ ఉంటే ప్రవక్త గారికి బాధ కలిగింది, నా అనుచర సమాజానికి కూడా బాధ కలుగుతుందా అని ప్రవక్త గారు అడిగారు. అవును, ఇంకా ఎక్కువ బాధ కలుగుతుందంటే ప్రవక్త గారు నా నుంచే తీసేసుకో. లేది మాట.